హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కుస్మాస్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి మార్నింగ్తో మీ ముందరికైతే వచ్చేసానండి. ఈ వీడియో వచ్చేసరికి మొన్న సరస్వతి పూజ జరిగింది కదండి, ఆ రోజు షూట్ చేసిన వీడియో అనమాట. ఇదిగోండి, పూజ గదిలోనే ఇలాగా సరస్వతి అమ్మవారు అయితే ఉన్నారనమాట. నార్మల్గా పూజ చేశాను అండ్ పువ్వులు ఇవన్నీ తెప్పించుకున్నానండి. ఎలాగో ప్రత్యేక రోజుల్లో కొన్ని పువ్వులు నేను తీసుకొస్తాను. మీ అందరికీ తెలిసింది, పువ్వులతో అలంకరణ అంటే నాకు చాలా ఇష్టమేనండి. కొన్ని అయితే రథసప్తమి కోసం కూడా ఉంచుకున్నానండి. ఆ రోజు అయితే ప్రత్యేక పూజ ఉన్నది. నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఈరోజు మరొక ప్రత్యేకత ఉన్నదండి, అమ్మ పుట్టినరోజు అనమాట. సో ఈ శారీ చూడండి ఎంత బాగుందంటే, ప్రైస్ కూడా రీజనబులేనండి. 500 రూపాయలు, బిలో 500 చెప్పాలంటే. అండ్ బ్లౌజ్ పీస్ ఇవన్నీ ఉన్నాయి, బట్ కుట్టించలేదండి. ఏమైనా కొత్త బట్టలకి మనం పసుపు పెట్టేసే కదా, పసుపు బొట్టు పెట్టేసే కదా కట్టుకుంటాం. అండ్ అమ్మ స్నానం చేసి వచ్చే లోపలండి నేనైతే శారీ రెడీ చేసేసాను. అమ్మ దేవుడి దగ్గర చక్కగా దండం పెట్టేసుకుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే నేను పాలు మరిగించుకుంటున్నానండి. ఏమైనా వంట కార్యక్రమం ఆరంభించే ముందర మనం పాలు మరిగించుకుంటే మంచిదంట. సో ఆ టైంకి మా పాలమ్మ పాలు ఇచ్చేస్తే మరగబెడుతూ ఉంటాను. అంటే ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు అనమాట. ఈరోజు ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేస్తానండి. అందుకంటే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. ఫస్ట్ అయితే ఈరోజు నేను మినపరుబ్బు వేసేసానండి. ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మజ్జిగ పులుసు చేయబోతున్నాను. ఏంటి మనకి వంటింట్లోని మెయిన్గా కౌంటర్ టాప్ ఎక్కువగా గలీజ్ కనబడుతుంటుందండి. మెయిన్గా చెప్పాలంటే నా కోసమే. ఏమైనా వంట చేస్తున్నప్పుడైతే సామాన్లు అక్కడే పెట్టేసేదాన్ని. బట్ రాను రాను ఏం చేశానంటే, ఎక్కడ తీసిన సామాన్లు మనం అక్కడే పెట్టేస్తే కొంచెం మనకి పని తగ్గుతుందని చెప్పేసి జ్ఞానోదయం అయిందనమాట. చిన్న చిన్న పనులేనండి, ఎప్పటికప్పుడు తెంపేసుకుంటే మనకి కొంచెం నీట్గా ఉంటుందన్నమాట. అంటే ఎలాగంటే మనకి వెట్ గ్రైండర్ రుబ్బు తీసేసరికినండి అలాగ ఒక నాప్కిన్ పెట్టేసి తుడిచేస్తూ ఉంటానన్నమాట. సో దట్ మనకి డస్ట్ అనేది ఉండదు. అయితే ఈరోజు చెప్పాను కదండి, అమ్మ పుట్టినరోజు అని చెప్పేసి సెలబ్రేషన్ అంతా ఈవినింగేనండి. అంటే సెలబ్రేషన్ అంటే ఏదో కేక్ కటింగ్ ఇవన్నీ అనుకోకండి. ఎందుకంటే మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా కూడా కేక్ కటింగ్ లేదండి. ఎందుకంటే అంటే వేరే ఒక రీజన్ ఏంటి కాదు, ఆ కేక్ అనేది తినమన్నమాట. ఒక చిన్న మొక్క తినేసి అది అలాగా పారేయడం, ఫుడ్ అనేది వేస్ట్ చేయడం అనేది మాకు నచ్చదనమాట. సో ఆ డబ్బులతోటి మాకు ఉపయోగపడే పనులు అయితే మేము చేస్తూ ఉంటాం. సో ఇక్కడ చూడండి, జినుగులతో నువ్వుల పొడి కూర మీతో షేర్ చేస్తానని చెప్పాను కదా. మీరు ఏం చేస్తారంటే పచ్చి నువ్వుల పప్పే కొంచెం పేస్ట్ చేస్తారండి. ఒకవేళ ఇది ఫ్రై చేశారనుకోండి టేస్ట్ అనేది మారిపోద్ది. ఇది ఒక ట్రెడిషనల్ మెనూ అండి, మీరు ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. ఇదిగోండి నువ్వుల పప్పు అయితే నేను పేస్ట్ చేసేస్తాను. అండ్ అటువైపు ముందు రోజు నైట్ నానబెట్టాను కదా జినుగులు, అవైతే మార్నింగ్ అయితే ఉడకబెట్టేస్తాను. అండ్ పనిలో పనండి, అప్పుడే వంట టైంలోనే వీధిలోకి అమ్మకాలకి ఇవన్నీ వస్తుంటాయి. సో మంచిగా ఉండే కొత్తిమీర అయితే చూసుకొని వదులుకోలేకపోయినా ఇక్కడ వీడియో షూట్ చేస్తుండే. బట్ లేదు నేను తీసుకుంటానని చెప్పేసి కొత్తిమీర అయితే తీసుకున్నాను అనమాట. మనకి ఈ సీజన్లో అంత వంటంతా అయిపోయిన తర్వాత కాస్తంత కొత్తిమీర వేయండి, ఎంత మంచి వాసన వచ్చేస్తుందో చెప్పడానికి లేదు. సో ఇక్కడ చూడండి జినుగులు అయితే ఉడికిపోయాయి, మీకు చూపించేస్తున్నాను. అండ్ ఇక్కడ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. అండ్ పోపు దినుసులు కూడా యాడ్ చేయండి. అలాగే కరివేపాకు ఉంటే మస్ట్ అయితే యాడ్ చేయండి. అలాగే ఉడికించిన జినుగులు, తగినంత సాల్ట్, పేస్ట్ చేసి ఉంచుకున్న నువ్వుల పేస్ట్ అవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాతనండి లాస్ట్లో అయితే చిన్న మిరాకిల్ జరగబోతుంది. ఏంటో తెలుసా, కొంచెం పంచదార యాడ్ చేయండి. ఈ కర్రీ మనకి కొంచెం స్వీట్గా వస్తే బాగుంటుందన్నమాట. మీకు ఒకవేళ పంచదారకి మీరు ఎగనిస్ట్ అయితే అస్సలు వేయకండి, లేకపోతే యాడ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇదిగోండి జినుగుల కూర కూడా రెడీ అయిపోయింది కదా. ఈ రోజు ఇంకొక మెనూ నేను చేస్తుంది ఏంటంటే శనగ పచ్చడి అండి. అంటే మజ్జిగ పులుసుకి ఇది కాంబినేషన్ బాగుంటుంది. ఫస్ట్ అయితే కొంచెం శనగపప్పు ఫ్రై చేశాను. ఇప్పుడు నేను హింగు నూనె షేర్ చేస్తానండి. హింగు నూనె మీరు చేశారంటే పచ్చడి ఐటమ్స్ అన్నీ కూడా అద్దరిపోతాయి అనమాట. చాలా ఈజీ అనండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి కడాయిలోన. ఇదిగో చూపిస్తున్నాను చూడండి, శనగపప్పు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత అండి కొంచెం రెడ్ చిల్లీ యాడ్ చేయండి. ఎన్ని కావాలంటే మీరు ఎక్కువ కారం తింటారు అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేయండి, కొంచెం హింగు కూడా అంతేనండి. ఇదిగోండి మనకి హింగు నూనె కూడా రెడీ అయిపోయింది.
సో కట్ చేస్తే ఇప్పుడు నేను పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకున్నానండి. మనకి మజ్జిగ పులుసులోన కొంచెం కరివేపాకు ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇంకొకటి, చాలా మందికి మజ్జిగ పులుసు చేసినప్పుడు మజ్జిగ విరిగిపోతూ ఉంటుందండి. సో అలా కాకుండా ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేస్తాను. పోపు యాడ్ చేసుకున్నాం కదండి, అప్పుడు అంటే చాలా వేడిగా ఉంటుంది కదా మనకి కడాయి ఆయిల్, అలాగా కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఆ టెంపరేచర్ కొంచెం తగ్గినట్లయితే స్టవ్ ఆఫ్ చేసేసి మజ్జిగ యాడ్ చేయండి. అండ్ అలాగే సాల్ట్ అండ్ పసుపు కొంచెం వేసుకున్న తర్వాత ఐదర్ మీరు శనగపిండి అయినా కొంచెం వాటర్లో కలిపి యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇక్కడ కందిపప్పు అండ్ జీలకర్ర ఒక పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను కదా, అదైతే ఇప్పుడు నేను యాడ్ చేస్తాను అనమాట. అండ్ ఉడుకు పట్టిన వరకు మీరు అలా కలుపుతూ ఉండండి. అలాగైతే మీకు అస్సలు మజ్జిగ అనేది విరిగిపోదు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 2 పచ్చిమిరపకాయలు కూడా ఈ మజ్జిగ పులుసులో యాడ్ చేయండి. ఆ మజ్జిగలో ఆ మిరపకాయలు ఉడికిపోతుంటే మీకు రైస్లో నంచుకుంటే అది చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి మధ్యాహ్నం టైం అండి. కొన్ని బట్టలు ఐరన్ చేయడానికి ఉండాలన్నమాట. సో అవన్నీ నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను ఐరన్ చేసిన తర్వాతనండి అంటే సేమియా పరమాణం చేస్తానన్నమాట. అండ్ సేమియా పరమాణం చాలా మందికి చాలా ఈజీ, కామన్ అనుకుంటారు. బట్ చేసిన ప్రతిసారి రుచికరంగా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ అయితే మీతో ముందుకి షేర్ చేస్తా. అది ఒక్కసారి మీరు ట్రై చేశారంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేశారంటే కామెంట్ చేయండి ఎలాగొచ్చిందో ఏంటో అని చెప్పేసి. సో ఏంటవుతున్నదంటే మార్నింగ్ అంటే వంటంతా హడావడి అయిపోయిందండి. అండ్ రెడీమేడ్ స్వీట్లు ఏవైతే పట్టుకొచ్చామో అవి తినేసాం అనమాట. సో మధ్యాహ్నం తీరిగ్గా చేసుకుంటానని చెప్పేసి. అండ్ తీరిక అనేది మనకి చాలా తక్కువేనండి. ఏదో ఒక పనులు ఒకదాని తర్వాత ఒకటి మన కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాయి కదా. ఏమంటారు? నాకైతే తీరిక అనేది ఆల్మోస్ట్ రాత్రి 7:30, 8 అంటే వంటంతా అయిపోయి వంటిల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాతనే కాసేపు దొరుకుతున్నదండి. మన హౌస్ వైఫ్కి ఏంటంటే చెప్తున్నాను కదా, తీరిక అనేది అసలు ఉండదు. ఏదో ఒక పని మనకి ఉంటూనే ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మ బర్త్డే అని చెప్పాను కదా, తనకి మార్నింగ్ అంటే నార్మల్గా చీర చుట్టేసుకుంది. తనకి ఇలాగ స్టెప్స్ పెట్టుకోవడం అవన్నీ తనకి ఇంట్రెస్ట్ లేదు, చేయదు. బట్ నేనేంటంటే ఒక్కసారి సైజుగా నీకు అంటే చీర కడతాను, కొన్ని ఫొటోస్ అవి తీసుకుందామా అంటే సరేనని ఒప్పుకుందనమాట. సో తనకు కూడా కొంచెం రెడీ చేస్తానని చెప్పేసి ఇక్కడ నేను కొంచెం హరీబరీగా ఉన్నానండి. ఇప్పుడైతే నేను సేమియా పరమాణం చేద్దాం అనుకుంటున్నానండి. అయితే మీకు సేమియా పరమాణం నార్మల్గా కామన్గా అనిపించవచ్చు, కానీ ఒక్కొక్కసారి మనకి పల్చగా ఉంటుంటుంది. అలాగే మనకి ఒక కోవాలాగా వస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా. మీరు ఈ విధంగా కనుక ఒక్కసారి ట్రై చేశారంటే మీకే తెలుస్తుందండి నేను ఎందుకు చెప్తున్నాను అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే కొంచెం నెయ్యి వేసుకొని సేమియా అయితే ఫ్రై చేసేసానండి. మనకి ఇవాళ రేపు ఫ్రైడ్ సేమియా కూడా వస్తున్నది, అదైనా మనం తీసుకోవచ్చు. అది తీసుకున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేయండి, ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ సేమియా అంతా కూడా ఫ్రై చేసిన తర్వాత అండి ఇది ఒక బౌల్లో తీసేసాను అనమాట. మనకి చెప్పాను కదా కోవాలాగా కలర్ఫుల్ గా రావాలంటే ఫస్ట్ అయితే కొంచెం క్యారమల్ అయితే నేను రెడీ చేసుకున్నానండి. కొంచెం పంచదార వేసేసి అది కొంచెం క్యారమల్ అవుతుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేశానండి. అంతే, మన సేమియా పరమాణం తలక మెయిన్ రీజన్ వచ్చేసి ఈ క్యారమల్ అండి. చాలా రుచికరంగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ చూడండి, మరి ఇది కలుపుతున్నప్పుడు దగ్గర ఉండాలండి, వెంటనే మాడిపోతుంది. మనకి మాడిపోతే మనకి చేదు వచ్చేస్తుందండి. ఈ టైంలోనే మనకి రెడ్ కలర్ ఉన్నంత వరకునే మనం సేమియా కూడా యాడ్ చేశాను, కొంచెం వాటర్ కూడా యాడ్ చేశానండి. నేను ఎప్పుడైనా అంటే సేమియా పరమాణంలో ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయను. మనకి పాల క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే రుచికరంగా అంటే చిక్కగా ఉంటుంది అనమాట. ఇలా కనుక మీరు చేశారంటే ఎటువంటి కోవా కానీ లేకపోతే కార్న్ఫ్లవర్ కానీ ఎటువంటిది మీరు యాడ్ చేయనక్కర్లేదండి. సేమియా ఒక 2 ఉడుకులు పట్టేయలేదు. నేనైతే మిల్క్ అయితే యాడ్ చేశాను అనమాట. అలాగే కొంచెం నెయ్యిలోనండి కొంచెం కాజు అండ్ కిస్మిస్ కూడా ఫ్రై చేసేసి వేసేసాను అనమాట. అండ్ కొంచెం పంచదార కూడా యాడ్ చేశానండి. పంచదార క్లిప్ అయితే మిస్ అయింది. సో చాలా టేస్టీగా వచ్చింది. అలాగే చల్లారే కొద్దీ కన్సిస్టెన్సీ అలాగనే ఉన్నది, కలర్ మట్టుకు కొంచెం బ్రౌనీగా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా అదిరిపోయింది అనమాట.
అలాగే టేస్టీగా ఉండే మన సేమియా పరమాణం కూడా రెడీ అయిపోయింది కదండి. చక్కగా నేను దేవుడి దగ్గర అయితే నైవేద్యం పెట్టేశాను. ఎలాగో ఈరోజు అమ్మ బర్త్డే, అలాగే సరస్వతి పూజ ఇవన్నీ కలిసి వచ్చాయి కదా. అలాగని కాదు, ఏదైనా నేను స్వీట్ ఐటమ్ ఇంట్లో పిండి వంటలు ఏమైనా చేశాను అనుకోండి, ఫస్ట్ అయితే నేను దేవుడి దగ్గర నైవేద్యం పెడతానమాట. సో సరేనండి, మేమైతే ఈ విధంగా అమ్మ బర్త్డే జరుపుకున్నాం అనమాట. సింపుల్ అండ్ చాలా క్లాసిక్గా జరుపుకున్నామండి. మీకు ఈ వీడియో నచ్చిందా? కింద కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.